గుంజూరు అమ్మాని గుంజూరు అక్కడ చూడమ్మా ఎంతమంది ఉన్నారు కింద ఎంతమంది ఉన్నారు ఆడ ఎంతమంది ఉన్నారు అవుతా ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా అట్లానా ఒక్కదాన్ని వేసుకొచ్చిందా ఏం లేదమ్మా మామూలు దెబ్బ తాకింది మాట్లాడమంటే ఏం లేదు చిన్న దెబ్బ పని చేస్తున్నారా లేకపోతే అందరూ వచ్చినారా నీళ్ళు తాగుతున్నా పని చేసి వచ్చి కూర్చున్నాం సడన్ గా పడుతుంది
వాళ్ళు పనిచేస్తూ అది అలసిపోయిన సందర్భంలో నీళ్ళు దాదాం కొమ్మలు దాదాం అని చెప్పి నీడ ఉంది అని చెప్పి ఆ గుట్ట దగ్గరకు పోవడం, ఆ గుట్ట దగ్గర కూర్చొని నీళ్ళు తాగుతున్న సందర్భంలో మరి రాత్రి పడ్డ వర్షానికి ఆ పక్కల గుట్ట పైన భాగం అంతా మెత్తగా అయి వీళ్ళు కూర్చున్నప్పుడే పడిపోవడం అనేది చాలా అదృష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరైతే బతికినామిందో ఆమెను కూడా మేము విచారిస్తే పని చేసుకొని అప్పుడు పోయి కూర్చున్న తర్వాత కూర్చున్నట్లే పైనుంచి పడ్డది, నీడ ఉందని పోయిన మనం దూరం అని చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా మరి భవిష్యత్తులో ఇలాంటివి కాకుండా జాగ్రత్త కూడా తీసుకుంటాం. ఇక్కడ కూడా జరగలేదు ఇట్లా. మరి ఇక్కడ గుట్ట ఉండడం మూలాన, గుట్ట పక్కనే పనిచేసిన మూలాన వాళ్ళు నీడ ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఎక్కడ చెట్లు కూడా లేకపోవడం, మా పాలమూరు ఎడారి అయిపోయింది. అందుకే ఈరోజు పాలమూరు ఎడారి అయిపోయింది, సాగునీరు కావాలని గత 5 సంవత్సరాల నుంచి మా ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్న తపన కూడా అందుకే. చెట్లు ఎండిపోయినాయి, బర్రెలు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ నీడ కూడా చెట్టుకు తలదాచుకుందామంటే నీడ కూడా లేని పరిస్థితి ఎలా మా జిల్లాకు వచ్చిందంటే మరి 70 ఏళ్ళు జరిగినటువంటి పరిపాలన దానికి నిరసన కనిపిస్తుంది. మరి ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరి వారికి బాధితులకు ఇమ్మీడియట్గా మా ప్రభుత్వం స్పందించింది. వారికి తగిన సాయం తొందరలో నేను ప్రకటిస్తాను. వారి కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఎలక్షన్స్ కనుక ఎలక్షన్ పరిధిలో వస్తుంది కనుక దాన్ని ఎలక్షన్ కమిషన్ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మా ప్రభుత్వం వారికి ఆయన సహాయకాలను తీసుకొని వారికి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది బాధాకరమైనటువంటి సంఘటన అయినా కూడా దీని మళ్ళీ కూడా పూర్తిగా అసలు ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా కూడా విచారిస్తాం. మరి మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎవరో ఒక వ్యక్తి కూడా ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారని చెప్పడం ఆ సందర్భంలో వచ్చిందని ఆయన అతను కూడా మేము విచారిస్తాం. మరి మాకు ప్రత్యక్ష సాక్షి అక్కడ బతికినామనే మాకు చెప్తుంది కనుక నీడ ఉందని పోయి కూర్చున్నాం, ఆ గుట్ట పక్కన కూర్చున్నాం. నీడకు ఆ వర్షానికి తడిసి ఉన్నది. నేను కూర్చునేటప్పుడు కూడా మాకు ఇట్లా జరుగుతుందనే చిన్న అనుమానం కూడా రాలేదు, లేకపోతే మేము కూర్చునే వాళ్ళం కూడా కాదు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆ బాధితులను మాత్రం ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఆ కుటుంబాలు మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుంది.